ఏం చేస్తుంటారు? ఇది మేము లాండ్రీ వర్కే చేస్తున్నాం. ఎక్కడ ఉంది? బోయిగూడ. ఇప్పుడు రేపు దేశ ప్రధాన ఎన్నికలు వస్తున్నాయి, ప్రధానమంత్రి ఎన్నికలు వస్తున్నాయి. ఉమ్. దేశ ప్రధాని మళ్ళీ ఎవరు కాబోతున్నారు ఈసారి? ఎవరు కాబోతున్నారు అంటే మాకైతే మోదీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. దానికి బలమైన కారణం ఏమైనా చెప్పగలరు? బలమైన కారణం అంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ముస్లింలతోనే కొద్దిగా వ్యతిరేకం ఉన్నది. రామ జన్మభూమి మెయిన్. ఆ గుడి ఇన్ని రోజులు ఆ కాంగ్రెస్ టైంలో కాలేదు. ఈయన చేసిండు ఒకటి. టెర్రరిస్టులు ఇప్పుడు తగ్గిపోయారు ఇండియాలో. ఏ రకంగా అంటే ఆ రోజు నోట్లు మార్పిడి జరిగినప్పుడు పబ్లిక్కి అర్థం కాలే, అరే మాకు ఇబ్బంది పెట్టేసిండని అనుకురు. కానీ నోట్లు మార్పిడి జరగడం వలన పక్క దేశాలల్లో వాళ్ళ దగ్గర మన ఇండియన్ కరెన్సీ ఉండే కొన్ని కోట్లు, అలా కరెన్సీ తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి మానా బాంబులు తయారు చేసి మీ ఫ్యామిలీని చూసుకుంటాం రా అని చెప్పేసి ఇచ్చేస్తుండే. నోట్ల మార్పిడి జరగడం వల్ల ఏమైంది, అది చిత్తుకాయదాలు అయిపోయినాయి వాళ్ళకి. ఆన్లైన్ పేమెంట్ జరగాలంటే మనకి ఇండియన్ ఆధార్ ప్రూఫ్ ఉండాలి, అది వాళ్ళకి లేదు ఇప్పుడు. కాబట్టి ఈ రకంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ ముస్లిం కంట్రీస్ డౌన్ కూడా అయిపోయినాయి. ఇది ఒక కారణం మోదీ. కాకపోతే మోదీ ఒకటి చేయాల్సింది ఏంటంటే రేట్లు పెంచొద్దు. ఈ జిఎస్టీ కొన్నిటి మీద తీసేయాలా, పెంచేది పెంచుకోను, ఆ బలిసినోంది పెంచేది పెంచుకో, గరీబోంది తగ్గించాలా. ఇప్పుడు మేము ఒక మిషన్ తెచ్చుకుందాం, లాండ్రీ ఎక్విప్మెంట్ తెచ్చుకుందామంటే దాని మీద కూడా జిఎస్టీ ఉన్నది 18%. ఇది తగ్గించుకోవాలి కదా. ఇప్పుడు బీజేపీ విశ్వకర్మ స్కీమ్ ఇచ్చింది, అన్ని ఫ్రీ ఇస్తుంది. ఏం ఫ్రీ ఇచ్చిండ్రు ఒకటి చెప్పండి. కుల వృత్తులకు వాళ్ళకు అంటే కులానికి వృత్తికి సంబంధించి ట్రైనింగ్ కూడా ఇచ్చి వాళ్ళకి మిషన్ ఇస్తున్నామని ఇది విశ్వకర్మ స్కీమ్ ఒకటి. అయితే విశ్వకర్మ స్కీమ్ ఎట్లా పెట్టిందో తెలుసా అండి? వాళ్ళు మా దగ్గరకు వచ్చి మేము ఇట్లా చేస్తుంటే అది చూసి ఇట్లా కాదు ఇట్లా అంటే అది వేరే. మేము అక్కడ 10 days మేము చూపిస్తామంటే మాకు తెలియదు. మీరు చెప్తే మేము ఎట్లా చేస్తాం? అవునా కదా? మేము చిన్నప్పటి నుంచి చేస్తున్న పని ఇప్పుడు ఏ మరక ఎట్లా తీయాలా, ఏ బట్ట ఎట్లా ఉతకాలో మాకు తెలుసు. మళ్ళీ నువ్వు కొత్తగా చూపించేది ఏముంది మాకు? మరి అది మాకు మోదీ నుంచి ₹1 రాలేదండి, ఇప్పుడు చెప్తున్నా రాలేదు. ఇదేంది, ఇది ఒక స్కీమ్ ఏందన్నా, అది బ్యాంకులో లోన్ ఇస్తున్నాడు చూడు, ముద్రా లోన్ మీద రాలేదు. మాకైతే ఏది రాలేదు. మాకు ఇప్పుడున్న గత గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ కూడా మాకు ఏం రాలేదు, ₹1 రాలేదు, ఏం రాలేదు. ఇప్పటి గవర్నమెంట్ రాలేదు, మోదీ నుంచి రాలేదు. అయితే లోన్ ఎట్లా జరిగింది చెప్తా. లోన్ అంతా రాలేదు. అయితే నేను చెప్తానండి ఎట్లా జరిగింది. ఇచ్చిండు. ఇప్పుడు మేము ఉన్నాం, మా దగ్గర 10 మంది ఉన్నారు. అది ఏం చెప్పిండు, దానికి ఒక టైం పెట్టిండు. ఆ లోపు మేము ఇన్కమ్ సర్టిఫికేట్ చేసే లోపు సర్వర్ డౌన్ అని వారం రోజులలో వచ్చే ఇన్కమ్ సర్టిఫికేట్ నెల రోజులకు కూడా రాలే. ఆ లోపు స్కీమ్ అయిపోయింది. అంతకుముందు రెడీ ఉన్న వాళ్ళది పెట్టుకున్నారు, వాళ్ళకి వచ్చినాయి. రెడీ లేని వాళ్ళకి రాలేదు. మరి అప్పుడు ఎందుకు సర్వర్ డౌన్ వచ్చింది? వాళ్ళు ఎందుకు టైం పెట్టిండ్రు? అందరికి ఎక్కడ ఇచ్చిండ్రండి? మా వాళ్ళే ఉన్నారు, 4 పెట్టుకుంటే 2 వచ్చినాయి, 2 రాలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేపు కాబోయే ప్రధానమంత్రి కాంగ్రెస్ అని చెప్తున్నారు. నవ్వాలంతే, ఏం లేదు.